బ్యాక్ టు మై ఛానల్. మీకు ఒకటి చూపిస్తాను. టైం 5:20 అవుతుంది. ఎందుకో సడన్గా మెలకు వచ్చేసింది. సరే ఇంకా లేసాను. ఇంకా సడన్గా కాఫీ తాగాలనిపించింది. నార్మల్గా ఎప్పుడూ ఇంట్లో పెట్టుకొని కాఫీ తాగితే అంతగా అనిపించట్లేదు. అందులో ఈరోజు సండే. సో నాకు ఒక ఆలోచన వచ్చింది, మిద్ది పైకి వెళ్ళి కాఫీ తాగుదాము అని అనిపించింది. ఇంకా సరే చూద్దాం ఒకసారి. జగదీష్కి చెప్పానండి, ఓకే అన్నారు. సో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. హే ఆల్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే హేమ లేపింది. ఎందుకు లేపిందో నాకు అర్థం కాలేదు. సడన్గా లేచి కాఫీ తాగుదామనింది. సర్లే అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళి కాఫీ తాగుదామని చెప్పింది. సరే అని చెప్పి లేసాము. ఇప్పుడు వెళ్దాం పైకి. మీరే చెప్పండి, ఎప్పుడు ఇంట్లోనే కాఫీ చేసుకొని ఇట్లాగా తాగితే బోర్ కొడుతుంది కదా. అట్లీస్ట్ ఒక్క రోజన్నా మనకు నచ్చినట్టు ఉండాలనిపిస్తుంది కదా. సరే, ఈరోజు మీకు నా లైఫ్లో జరిగే డే ఇన్ మై లైఫ్ చూపించాలనుకుంటున్నాను. ఈరోజు సండే మొత్తం నేను అండ్ జగదీష్ ఏమేం చేస్తాము అండ్ ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. అది కూడా ఏంటో మీకు చెప్తాను. సరే మరి వెళ్దామా పైకి. మేము టెర్రస్ మీదకి వచ్చేసామండి. అండ్ మీకు ఒకటి చూపిస్తాను. యాక్చువల్గా అందరూ ఇంట్లో కాఫీ చేసుకొని టెర్రస్ మీదకి వచ్చి తాగుతారు. అట్లా కాకుండా మేమేంటంటే టెర్రస్ మీదకే తెచ్చుకొని అండ్ ఒక చిన్న సిలిండర్ ఉంటుంది, అది తెచ్చుకొని ఇక్కడే కాఫీ చేసుకొని ఇక్కడే తాగాలి. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను జగదీష్ని. ఈరోజు ఓకే అన్నారు. అండ్ కాఫీ చేస్తున్నాను. కాఫీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉన్నాయి కాఫీ? బాగున్నాయి. నా లైఫ్లో అయితే ఇది కొత్త ఎక్స్పీరియన్స్, మిద్ది పైకి వచ్చి కాఫీ తాగడము. నేనైతే ఇంతవరకు ఎప్పుడూ అసలు తాగలేదు. కాకపోతే హేమ మార్నింగ్ లేచి చెప్తా ఉన్నింది కాఫీ తాగుదాము మిద్ది పైకి వెళ్ళి అంటే, నేనే ఏం కాఫీ తాగుతాము మిద్ది పైకి వెళ్ళి అని అనుకుంటా ఉన్నాను. కాకపోతే తాగిన తర్వాత పైకి వచ్చి తాగిన తర్వాత అయితే కాఫీ భలే ఉంది అసలుకి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అందరూ ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది బాగా. ఈరోజు ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదండి. ఏంటంటే టెర్రస్ మీదకి వెళ్ళి కుక్ చేసుకోవాలనుకుంటున్నాము, అంటే ఈవినింగ్. సో దానికి కావాల్సిన చికెన్ అండ్ కొన్ని గ్రాసరీస్ తీసుకోవాలి. దానికి నేను జగదీష్ వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి, వెళ్తా ఉన్నాము. అంటే ఇంటి దగ్గరే. సో అందుకని చెప్పి నడిచి వెళ్తున్నాము. ఇక్కడ బాగుంటుందండి, చుట్టుపక్కల అంతా బాగా చెట్లు. అండ్ మీకు ఒకటి చూపిస్తాను. ఓయ్, చూసారు కదండి, సూపర్గా ఉన్నాయి. సడన్గా అన్నీ పైకి వచ్చేస్తున్నాయి. ఇదైతే చాలా బాగుంది. విజయవాడకు వచ్చిన కొత్తలో నాకు అసలుకి ఏం తెలియదండి. అంటే మా ఇంటి దగ్గర నుంచి జగదీష్ కాలేజ్ చాలా దగ్గర. సో వెళ్ళి వచ్చేసేవాడు. అప్పుడప్పుడు ఎప్పుడైనా సండే అయితే నన్ను తీసుకెళ్ళేవారు. ఇప్పుడు కొంచెం ఒక 1 year అయిపోయింది మేము విజయవాడకు వచ్చి. ఈ 1 yearలో కొన్ని తెలిసింది. అండ్ మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉందండి, అంటే దగ్గరలో. చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు స్టార్టింగ్లో వచ్చాను నేను జగదీష్ వచ్చాము, తర్వాత రాలేదు. కానీ ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇంటికి వచ్చేసామండి చికెన్ అండ్ గ్రాసరీస్ తీసుకొని. అండ్ ఈవినింగ్ నేను టెర్రస్ మీద కుక్ చేయాలని చెప్పాను కదా, అక్కడ మేము చికెన్ బిర్యానీ అండ్ చికెన్ 65 చేయాలనుకుంటున్నాము. Approximately 10 hours later. టెర్రస్ మీదకి వచ్చేసామండి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ మీకు కొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తాను. వీళ్ళు మా నైబర్స్ వాళ్ళ పిల్లలండి. హాయ్ హాయ్. హేమ బిర్యానీ అండ్ చికెన్ 65 చేస్తా అనింది. ఆ ప్రాసెస్ ఏందో ఒకసారి హేమని అడిగి కనుక్కుందాము. ఇప్పుడు ఎంత దాకా వచ్చింది బిర్యానీ ప్రాసెస్? ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఆనియన్స్ కట్ చేస్తున్నాను, ఇంకా టమాటాస్ కట్ చేసేస్తే ఇంకా స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, దీనికి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి, అండ్ 4 టమాటాస్ తీసుకున్నాను, అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా, అండ్ ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది వచ్చి నేను మా అమ్మ స్టైల్లో చేస్తున్నాను. మా అమ్మ బిర్యానీ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగా చేస్తుంది. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను.
ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. తర్వాత కొంచెం దీంట్లో పట్టా, లవంగాలు, యాలక్కాయలు, జాపత్రి అండ్ పువ్వు వేస్తున్నాను. అవన్నీ కొంచెం వేగాక నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ బాగా రెడ్ కలర్లో రావాలండి, కొంచెం సేపు ఇవి మగ్గాలి. దీంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం చాలు. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసేయండి. ఇందాక ఆనియన్స్తో పాటు నేను పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఇవి కొంచెం బాగా వేగాయి. నెక్స్ట్ వచ్చి 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకున్నాము. పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం టమాటాస్ వేసుకున్నాము. ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసేస్తాను. కొత్తిమీర వేసేసాక, కొత్తిమీర పుదీనా వేసేసాక 2 మినిట్స్ అట్లనే వేగించుకోవాలండి. అది అయిపోయాక నేను చికెన్ని 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దీంట్లో నేను ఏం చేశానంటే చికెన్లో ఒక గిన్నె తీసుకొని దాంట్లో చికెన్ వేసేసి దాంట్లోనే కొంచెం పసుపు, కారం, ఉప్పు, నెక్స్ట్ కొంచెం ఎక్కువ వాటర్ దాంట్లో పోసి కొంచెం 50% బాయిల్ చేసుకున్నాను. ఆ చికెన్ని ఇప్పుడు తీసి దీంట్లో వేసేసుకోవాలి. ఈ చికెన్ని మనం ఇట్లానే ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. నేను ఎందుకు ఇలా చేశానంటే చికెన్ని మనం రాగా వేసినప్పుడు మనం బిర్యానీలో తినేటప్పుడు చికెన్ వచ్చి కొంచెం ఉప్పు, కారం అవేమి ఉండవు. మనం ఇట్లాగా 50% ఉడకబెట్టుకొని అవి దాంట్లో వేసామంటే చికెన్కి బాగా ఉప్పు, కారం పడుతుంది. తినేటప్పుడు కూడా టేస్టీ ఉంటుంది. నెక్స్ట్ మనం నీళ్ళు ఎక్కువ పోస్తాం కదా, ఆ నీళ్ళని మనం దీంట్లో మనం ఎన్ని గ్లాసెస్ బియ్యం వేస్తామో అన్ని గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే రైస్ కూడా కొంచెం మనకు టేస్టీగా ఉంటుంది. మగ్గిందండి. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తోనే 8 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఇవి వచ్చి చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు. ఇవి ఎన్ని నీళ్ళు వస్తాయో చూసుకొని తర్వాత మామూలు వాటర్ పోసుకోవాలి. ఇవైతే 5.5 వచ్చాయండి, 5.5 గ్లాస్ వచ్చాయి. దీంట్లో ఇంకో కొంచెం పోసుకొని ఇది 6, 7, నెక్స్ట్ 8, 9. యాక్చువల్గా అయితే 8 గ్లాసెస్ వేయాలండి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకోలేదు. సో 1 గ్లాసు ఎక్స్ట్రా పోసాను. నీళ్ళు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. ఈ రైస్ వేసేసాక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచి నెక్స్ట్ లో ఫ్లేమ్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. 10 minutes later. ఈ పక్కన పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేసామంటే మనం ఇంకా సర్వ్ చేసుకొని తినచ్చు. చికెన్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ 65 చేసుకున్నాము. దీన్ని నేను మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టాను. ఈ మ్యారినేషన్ వీడియో మీకు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను 1 kg చికెన్ తీసుకున్నానండి చికెన్ 65కి. దానికి నేను ఏమేమి తీసుకున్నానంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు,
హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, నేను ఇంట్లోనే చేశాను, హోమ్ మేడ్ గరం మసాలా ఇది. నెక్స్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్స్ వచ్చి కారం తీసుకున్నాను. ఫస్ట్ దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ లెమన్ని బాగా స్క్వీజ్ చేసి ఈ రెండుని కొంచెం ఒక 2 మినిట్స్ బాగా మ్యారినేట్ చేయాలండి. నెక్స్ట్ కొంచెం పసుపు, ఇంకా అన్ని మసాలాస్ అన్నీ వేసేసేయాలండి. వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేయాలి. నెక్స్ట్ ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసేయాలి. ఇవన్నీ బాగా మ్యారినేట్ చేయాలండి. ఇట్లా బాగా మ్యారినేట్ చేసుకున్నాక 1 అవర్ సైడ్ పెట్టేసి తర్వాత 65 చేసుకోవచ్చు. కానీ మేము ఈవినింగ్ చేస్తున్నాం కాబట్టి నాకు ఒక 6 అవర్స్ టైం ఉంది. సో నేను ఇలానే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ తీసి ఇంకొకసారి మనం కొంచెం కలిపి నెక్స్ట్ ఇంకా 65 చేసేసుకోవడమే. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే కొంచెం చికెన్కి బాగా ఉప్పు కారం కూడా పడుతుందండి, బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. చికెన్ 65 అయితే రెడీ అయిపోయిందండి. తినేద్దామా మరి? అన్నీ ఎలా ఉంది బిర్యానీ? చికెన్ బాగుందా? బిర్యానీ ఎలా అనుకోండి? బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి, బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ క్లిక్ ది బెల్ బటన్. మా బిర్యానీ చికెన్ 65 చేస్తా అని చెప్పింది. ఇంకొక 10 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. లేదు ఇంకా రావట్లేదని దీనికే సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్.